ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి శ్లోకంతో చాణక్యుడు సామాన్యులనే కాదు కోటీశ్వరులను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఆ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే, ఆపదర్థే ధనం రక్షేత్ శ్రీమతాం కుత ఆపదః కదాచిచ్చలిత లక్ష్మీ సంచితోపి వినశ్యతి అని చెబుతూ ఉన్నారు. అంటే ఆపత్కాలంలో మనకి ఉపయోగించుకోవడం కోసం తప్పనిసరిగా ధనాన్ని ఎవరైనప్పటికీ కూడా జాగ్రత్త చేయాలి అని చెప్తున్నారు. కొందరు కోటీశ్వరులు అనుకుంటారు, నాకు 7 తరాలు కూర్చొని తిన్నప్పటికీ కూడా తరిగిపోని అంత ఆస్తి నాకుంది, కాబట్టి ఎటువంటి ఆపద కలిగినప్పటికీ కూడా నేను చాలా తేలికగా బయటపడిపోతాను అని చెప్పి అనుకుంటాడు. నిజానికి మన చుట్టుపక్కల ఎవరైనప్పటికీ కూడా ధనవంతులుంటే వారిని కుబేరుడితో పోలుస్తారు. అటువంటి ప్రత్యేకమైనటువంటి ధనవంతుడైనటువంటి దేవతల్లో ముఖ్యుడైన కుబేరుడే ధనగర్వంతో ఉన్న సమయంలో పరమశివుడు విఘ్నేశ్వరుడి చేతిలో పరాభవాన్ని పొంది ధనాన్ని ధన గర్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ధనాన్ని చేతిలో ఉన్న సమయంలో గర్వాన్ని ప్రదర్శిస్తే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో కుబేరుణ్ణి ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకొందరు ఉంటారు, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, దానికి మనం అంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు అనుకుంటారు. నిజానికి ఈరోజు ఉన్న డబ్బు రేపు వెళ్ళిపోతే ఒంటరిగా మాత్రం వెళ్ళదు. మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులని, అలాగే ఇంకా సంపాదిస్తామనేటువంటి నమ్మకాన్ని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అత్యవసరమైన సమయంలో ఖర్చు పెట్టుకోవడం కోసం కొంత ధనాన్ని తప్పనిసరిగా జాగ్రత్త చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ శ్లోకంలో చాణక్యుడు చెప్పినట్టుగా చలితా లక్ష్మీ అని చెబుతూ ఉన్నారు. లక్ష్మీదేవి స్థిరంగా ఏ చోట కూడా ఉండదు అని. కాబట్టి ఉన్నటువంటి సమయంలోనే తప్పనిసరిగా ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకున్నట్లయితే ఆపద కలిగినటువంటి సమయంలో తప్పనిసరిగా ఆ డబ్బు కుటుంబం అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చాణక్యుల వారు ఈ రోజుల్లో ఎంతో అత్యవసరమైనటువంటి ఈ నీతి సూత్రాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. స్వస్తి.